కట్ వర్క్ డిజైన్ అనేది స్లీవ్స్కి కానీ నెక్స్కి కానీ ప్యాంట్స్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను 17 ఇంచ్ లెంత్ 9.5 విడ్త్తో 3/4 స్లీవ్స్ అయితే కట్ చేశాను. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలానే కట్ చేసుకున్నాను. ఇక్కడైతే స్లీవ్ బాటమ్ దగ్గర విడ్త్ అయితే కొలుచుకోండి. 8 అంటే ఇది డబుల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి 16 + 17 అయితే నేను తీసుకున్నాను. ఇలా బకరాన్ని 2 ఇంచెస్ లెంత్ 17 ఇంచెస్ విడ్త్తో తీసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2.25 ఇంచెస్ వరకు తీసుకున్నాను కర్వ్ అనేది. ఇలా దిగు వైపు నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి లైన్. ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ పాయింట్ వస్తుంది. ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా అయితే సెమీ సర్కిల్ లాగా డ్రా చేసుకుంటే మనకి ఈజీగా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. ఇలా చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు దిగువ లైన్కి టచ్ అవ్వకుండా ఇలా అయితే జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ బక్రాన్ని అయితే ప్లేస్ చేసుకొని ఐరన్ చేసుకోండి. 1/2 ఇంచు దిగువ వైపు విడిచిపెట్టండి, ఎందుకంటే స్టిచ్చెస్ గురించి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే ప్లేస్ చేసుకొని పిన్ అప్ చేసుకోండి. పిన్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది జారకుండా ఉంటుంది. ఇలా స్టిచ్చెస్ అనేవి బక్రం పైన కాకుండా జస్ట్ బకరానికి పక్కన వేసుకునేలాగా చూసుకోండి. స్టిచ్చెస్ అనేవి స్టిచ్ చేసిన తర్వాత 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చులకి విడిచిపెట్టేసి ఇలా అయితే కట్ చేసుకోండి. 1/2 ఇంచ్ అనేది చుట్టూ ఖచ్చితంగా విడిచిపెట్టుకోండి. ఇలా స్టిచ్చెస్ తగలకుండా కట్స్ పెట్టుకొని టర్న్ చేసుకొని ఐరన్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.